రటిక గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఒకవేళ వాళ్ళు పని చేయడం ఆపేస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతినే స్థాయికి ఈరోజు మనం ఎదిగినాం. సత్యనాదెళ్ల లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా మారినరు మన యువకులు అని అంటే ఇది మనందరికీ గర్వకారణము. ఎంత గొప్ప సాంకేతిక నైపుణ్యాన్ని సాధించిన మనం హైదరాబాదు నగరాన్ని అట్లే వదిలేద్దామా? ఈ నగరంలో చెత్త పేరుకపోవడం, మురికి నగరంగా, వసతులు లేని, వర్షాలు వస్తే నీళ్లు నిండి, చినుకు పడితే ట్రాఫిక్ జామ్లతోని, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా? లేదు అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాదు నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా? మీరు ఆలోచన చేయండి. ఈరోజు మూసి ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇంకొక కొంతమందికి పసందు కావట్లేదు. ఆనాడు కూడా హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేసింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడో దూరంగా ఉంది, ఔటర్ రింగ్ రోడ్డులో ఎవరు ప్రయాణం చేస్తారు, కార్లు ఉన్న వాళ్ళ కోసమేనా ఈ అభివృద్ధి అని ఆనాడు మాట్లాడింది. ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు కుండల ప్రదర్శన చేసేటోడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు. చంద్రబాబు నాయుడు గారు శాసనసభకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా పి జనార్దన్ రెడ్డి గారు ప్రదర్శించే కుండల ప్రదర్శనని దాటుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆనాడు ఉండే. అక్కడి నుంచి ఆలోచన చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీరు సరిపోవడం లేదు, మరి నగరానికి వస్తున్న లక్షలాది మంది యొక్క దాహార్తిని తీర్చాలంటే కృష్ణా జలాలను తరలించాలని ఆనాడు కృష్ణా నుంచి, నాగార్జున సాగర్ నుంచి తాగునీటిని తరలించి హైదరాబాదు నగరానికి కృష్ణా జలాలను తరలించారు. ఆనాడు కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి జలాలను గోదావరి నది నుంచి హైదరాబాదు నగరానికి తేవడం జరిగింది. ఇవే కాదు, మంజిరా నుంచి హైదరాబాదు నగరానికి తాగునీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడమే కాదు, అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఇది సరిపోదు. ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో, చెన్నైతోనో, ఢిల్లీతోనో, కలకత్తానో, ముంబైతోనో పోటీ కాదు. మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం, టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం, సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం. ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది, మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు? మీరు ఆలోచన చేయండి. ఇవాళ లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈరోజు మనకు వేదికగా మారినాయి. గచ్చిబౌలి స్టేడియంలు, అంతర్జాతీయ క్రీడల్ని మనం నిర్వహించినాం, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్ణయించినాం, కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి ఈరోజు మనం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలిగినాం. ప్రపంచ స్థాయి మిలిటరీ గేమ్స్ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం ఆనాడు. కానీ మధ్యలో గచ్చిబౌలి స్టేడియంలన్నీ పెళ్లిళ్లకు, పేరంటాలకు వేదికలుగా మారినాయి. క్రీడలలో రాణించి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవాల్సిన మన ప్రాంతం
దాదాపుగా 15 సంవత్సరాలు క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వాయు వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం.